నమస్తే, వెల్కమ్ టు విజీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రవలి. ముందు కబుర్లలో హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాలలో తాత్కాలికంగా విధులు నిర్వహించిన ఆర్టీసీ కార్మికుల సమావేశం. తమ సేవలను ప్రభుత్వం గుర్తించి ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని నిర్ణయం. యాదాద్రి భువనగిరి జిల్లాలో మందకృష్ణ మాదిగ ప్రెస్ మీట్. బడుగు వర్గాలపై ప్రభుత్వం వివక్ష చూపిస్తుందని ఆరోపణ. కర్నూలు జిల్లాలో పర్యటించిన ఎమ్మెల్యే సుధాకర్. అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ నిర్వహించిన నంద్యాలలో సోదాలు చేపట్టిన ఏసీబీ అధికారులు. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఇన్స్పెక్టర్. ఇక వివరాల్లోకి వెళితే పెద్దపల్లి జిల్లా రామగుండం పరిధిలో కళాశాల నుండి వెళ్తున్న విద్యార్థినిలను వేధిస్తుండగా ఓ వ్యక్తిని గోదావరికని 1 టౌన్ బ్లూ కోర్ట్ సిబ్బంది పట్టుకున్నారు. అశోక్ నగర్ వాటర్ ట్యాంక్ లైన్ మీదుగా వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి వేధించడంతో విద్యార్థులు డయల్ 100 కి ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో కంట్రోల్ రూమ్ నుండి సంబంధిత గోదావరికని 1 టౌన్ సీఐ రమేష్ కి సిబ్బందికి విషయాన్ని తెలియజేశారు. కాగా 1 టౌన్ సీఐ బ్లూ కోర్ట్స్ పెట్రోల్ కారు సిబ్బందిని అలర్ట్ చేయడంతో సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేశారు. మీ వెనక వస్తున్నాడా? ఎక్కడి నుంచి? ఇప్పుడు ఏమని అన్నాడా? ఇదే తిరుగుతాడు, పాయింట్ చెప్పేస్తాడు, న్యూస్ చేస్తుండే. అంతే కదా? గంత ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నావారా? నిన్ననే చేసిరు కదా ఎన్కౌంటర్. ఇప్పుడు మాకు నిన్న చేసి సిగ్గుమానం పెట్టలేరా దేవుడు నీకు? కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు. తిరగబడి తన్నాలమ్మా, 5 తిరగబడి తన్నాలమ్మా. మీ తిరగబడి తన్నండి, చచ్చిపోయినాం కాదు వాడు. మీకు అంత ప్రియారిటీ ఉన్నది. జగిత్యాలలో సమ్మెకాలంలో తాత్కాలికంగా విధులు నిర్వహించిన కార్మికులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమ్మెకాలంలో తాత్కాలిక కార్మికులుగా విధులు నిర్వహించిన సేవలను ప్రభుత్వం గుర్తించి ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని కోరారు. ఆర్టీసీలో చేపట్టబోయే నియామకాల్లో తమకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిరుమల, సుమలత, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. జరుగుతుంది ఇదే చరిత్ర. ఆకలితో అలమటించిన కార్మికులు కావచ్చు, శ్రామికులు కావచ్చు, లేకుంటే వాళ్ళ కోరికలు తీర్చడం కోసం ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు సమ్మె చేస్తే సహకరించండి, ప్రజల కష్టాలు చూడలేక ప్రభుత్వం పిలుపు మేరకు మా నిరుద్యోగ వ్యవస్థని ముందు పెట్టుకొని 2 నెలలుగా కష్టపడి కండక్టర్లుగా, కార్మికులుగా టికెట్లు ఇవ్వడం జరిగింది. ప్రజాసేవగానే భావించాం. మేమంటున్నది ఒకటి మా కోరిక. మాకు మీ ఉద్యోగం అవసరం లేదు, మీకు ఉన్నతమైన స్థానం మేము అడగడం లేదు. మేము చేసిన పనికి గుర్తింపు ఇవ్వండి, జస్ట్ సర్టిఫికేట్. ఒక ఇన్స్టిట్యూట్లో పోయి కొంచెంసేపు ట్రైనింగ్ చేసి 45 నిమిషాలు కూర్చుంటేనే ఒక ఇన్స్టిట్యూట్ నుంచి ఒక సర్టిఫికేట్ అందజేయడం జరుగుతుంది. మరి మేము ఈ సమాజంలో ఒక సామాజిక సేవకులమే కాదు, అమాయకులం కాదు, ఇవాళ నాయకులు కూడా సమాజంలో నడుస్తున్నాం. ప్లస్ నిరుద్యోగ వ్యవస్థలో ప్రజాసేవగానే భావించి మేము పనిచేయడం జరిగింది. 3 షిఫ్టులు చేస్తున్న కార్మికులు మేము 3 షిఫ్టులని ఒక రోజు ఎక్కితే తెల్లారి దాకా దిగడం జరిగింది. 24 గంటలు, దాదాపుగా 24 గంటలు పనిచేయడం జరిగింది. మరి 24 గంటలు పనిచేసిన వాళ్ళు ఇచ్చిన వేతనం గౌరవ వేతనంగానే ఆ 1000 రూపాయలు స్వీకరించాం. కానీ మేము అంటున్నది ఏంటంటే, ఇన్ని రోజులు చేసిన మా ఫలితానికి, మా యొక్క ప్రతిజ్ఞకు ఒక ఆత్మీయంగా మీరు ఒక ఆర్టీసీ నుంచే కానీ, ప్రభుత్వం నుంచే కానీ, సమ్మె కాలంలో నిర్వహించిన అధికారుల నుంచే కానీ ఒక ధృవపత్రం ఇవ్వండి. మాది న్యాయమైన కోరిక. మేము ధర్నా చేయడం లేదు, నిరసన తెలపడం లేదు. నిజాయితీగా మాకు ఇవ్వండి, సర్టిఫికెట్ ఇవ్వండి అని కోరుతున్నాం. మరి సర్టిఫికెట్ ఇచ్చి ప్రభుత్వం సహకరించాలి. ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో ప్రైవేట్ కండక్టర్ వ్యవస్థ ఉంది. ఇంకా రేపు ప్రొద్దున దేంట్లో వేనప్పుడు ప్రియారిటీ అనేది మొదటి ప్రాధాన్యత అయితే మాకు ఇవ్వండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా వినిపించగలం. కనిపించలేదు. ఎందుకంటే కనిపిస్తలేదంటే ప్రభుత్వం నిన్నటిదాకా ఒరిజినల్ కాకి బట్టలలోనే ఆట ఆడుకున్న సందర్భం ఉంది. మరి మా ఆసంటోళ్ళని అనగదొక్కడం పెద్ద క్షణాల మీద పని. కానీ మేము ఆవేదనతోటి వేడుకుంటున్నాం ప్రభుత్వాన్ని మాది చేయండి. ఇంకొక విషయం, సమ్మె కాలంలో పైసలు వస్తలేవు అంటే ఎట్లా వస్తాయి? బస్సులు అనేటి మన టీఎస్ ఆర్టీసీ
జగిత్యాల పాత బస్టాండ్ ఎట్లా పోతుందో అట్లా పల్లెల్లో కొన్ని పల్లెల్ని విడిచిపెట్టకపోవడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో నూతనంగా ఎంపికైన విద్యా కమిటీ చైర్మన్ జింక ఎల్లంను వైస్ చైర్మన్ సుహానా బేగం సన్మానించారు. అలాగే మోడల్ స్కూల్ ఎస్ఎంసీ చైర్మన్ శంకర్ను వైస్ చైర్మన్ ఎంపీపీ జనగామ శరత్ రావు సన్మానించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం విజయలక్ష్మి, ఎంపీటీసీ గుండవల్లి సీను, మాజీ ఎంపీటీసీ రాజు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దిశ ఘటన జరిగిన రోజునే రాష్ట్రంలో 3 కేసులు నమోదయ్యాయని, మిగతా వారిపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. బడుగు వర్గాలపై ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. కానీ శ్రీనివాస్ రెడ్డి గారి చేతిలో హతమార్చబడ్డ పసిబిడ్డలు, పసి మొగ్గల్ని హతమార్చారు. 9-14 సంవత్సరాలలోపు బిడ్డల్ని 9-14 సంవత్సరాలలోపు బిడ్డల్ని దారుణంగా హతమార్చారు. ఇతనికి గతంలోనే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది అనడానికి సాక్ష్యం కర్నూలులో కూడా ఒక మహిళను చంపిన సాక్ష్యం ఉన్నది. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారి చేతిలో 4 మహిళలు చంపబడ్డారు. ఒక మహిళ, 3 చిన్న బిడ్డలు చంపబడ్డారు. ఒక్కరిని చంపిన 4 నిందితుల్ని జైల్లో ఉంటే బయటికి తీసుకొచ్చి చంపారు కదా. 4 చంపిన శ్రీనివాస్ రెడ్డి గారికి ఆ తీర్పు ఎందుకు వర్తించలే? ఇవాళ ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క రకమైన హెడ్డింగ్ పెట్టింది. ఒక్కొక్క రకమైన హెడ్డింగ్ పెట్టింది. నమస్తే తెలంగాణ హెడ్డింగ్ నరరూప రాక్షసు. ఎవరు? నరరూప రాక్షసు. నమస్తే తెలంగాణ హెడ్డింగ్ నరరూప రాక్షసు. నేను అంటున్నాను, ఓకే, నమస్తే తెలంగాణ హెడ్డింగ్లో వాళ్ళు నరరూప రాక్షసులు అవుతే 4 వీళ్ళు నరరూప రాక్షసులు కదా. ఆ 4 నరరూప రాక్షసులు అవుతాయి. ఒక్కరిని చంపిన 4 నరరూప రాక్షసులు అవుతాయి. 4 చంపిన శ్రీనివాస్ రెడ్డి గారు ఎవరికి దేవుడైండు? ఎందుకు మేపుతున్నారు? ఎందుకు పూజిస్తున్నారు? ఎందుకు పూజిస్తున్నారు? మేము చంపినోళ్లకు చంపే శిక్షలు ఏమని ఎప్పుడన్నా? మేము హత్యల్ని సమర్థించాం, ప్రతీకార హత్యలు కూడా సమర్థించాం. ఏది జరగాలన్నా అది చట్టపరంగా కోర్టుల ద్వారా మాత్రమే తీర్పులు రావు. ఆ తీర్పులు రావడం ఆలస్యం కావచ్చు, ఆలస్యం కాకుండా చూసుకోవాలి. కానీ ఒకరికి ఒక న్యాయం, ఇంకొకరికి ఒక న్యాయం అనే పద్ధతిలో ఇది జరుగుతుందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ వీళ్ళు 4 ఎందుకు చంపబడ్డారు? ఏమిటి? నరరూప జయహో తెలంగాణ పోలీస్ నరరూప రాక్షసులు ఎన్నుకుంటారు. శ్రీనివాస్ రెడ్డి గారు ఎలా నరరూప రాక్షసులు కాలేదు? ఆ 4 ఎలా? అవును, ఆ 4 సామాజికంగా అందులో ఏ ఒక్కరు రెడ్డి వర్గానికి సంబంధించిన వాళ్ళు కాదు కాబట్టి వారు నరరూప రాక్షసులు. ఆ 4 కుటుంబాలకు ఎవరికి రాజకీయ పలుకుబడి లేదు, వాళ్ళు నరరూప రాక్షసులు. ప్రకాశం జిల్లా కొమరోలు వ్యవసాయ సహకార సంఘంలో నూతన పాలకవర్గం స్థానిక కోఆపరేటివ్ కార్యాలయం వద్ద చైర్పర్సన్ గా గజ్జలకొండ చిన్న వెంకటేశ్వర్లు, పాలకవర్గ సభ్యులుగా చిన్న ఆవుల వెంకటరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సంఘ పరిధిలో ఉన్న సభ్యులందరికీ సకాలంలో స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక రుణాలు అందేలా చేస్తామని, రైతులకు నాణ్యమైన ఎరువులను అందిస్తామని, డిపాజిట్లపై మిగతా బ్యాంకుల కన్నా ఎక్కువ వడ్డీ ఇస్తామని తెలియజేశారు. ఉన్న సభ్యులందరికీ సహకారంలో స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక రుణాలు అందేలా చేస్తాము. డాక్టర్లకు మోటార్ వాహనాలకు అతి తక్కువ వడ్డీ రుణాలు ఇస్తాము. రైతులకు అవసరమైన నాణ్యమైన ఎరువులు ఎల్లప్పుడూ సంఘం గోడౌన్లను అందుబాటులో పెడతాము. అలాగే త్వరలో మండల కేంద్రంలో అందరికీ అందుబాటులో తక్కువ ధరలో నాణ్యమైన ఎరువుల కోసం సూపర్ మార్కెట్ ఏర్పాటు చేస్తున్నాము. అలాగే కొత్తగా డిపాజిట్ సేకరణ మహోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేసి
డిపాజిట్లు సేకరించి సంఘం గోడౌన్ నిర్మాణం కోసము 100% సబ్సిడీతో 30 లక్షల రూపాయలతో ప్రతిపాదన జిల్లా సహకార అధికారి వారికి ఈ రోజే పంపిస్తున్నాము. ఈ సందర్భంలో రైతులకు సేవ చేసే అధికారం ఉన్న పదవి మాకు ఇచ్చినందుకు గిద్దలు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ అన్న వెంకటరామరావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెబుతూ మీ సదాశివలో రైతులకు సరైన న్యాయం చేస్తారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలిక ఉన్నత పాఠశాలలో టీఆర్ఎస్ నాయకులు గోపిరెడ్డి, వెంకటేశ్వర నర్సింగ్ హోం డాక్టర్ శివప్రసాద్ సహకారంతో హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థినులకు ఆట వస్తువులు, స్కూల్ యూనిఫామ్స్ పంపిణీ చేశారు. అనంతరం సైదిరెడ్డి మాట్లాడుతూ ప్రతి మహిళ ధైర్యంగా రోడ్లపై తిరగాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ మహిళల్లో ధైర్యాన్ని నింపుతున్నారని అన్నారు. చదువుతో పాటు క్రీడల్లో కూడా విద్యార్థులు రాణించాలని అన్నారు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణ కేంద్రంలోని గౌతమి హై స్కూల్ బ్రెయిన్ ఫిట్ మ్యాగజైన్ వారి బెస్ట్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు సొంతం చేసుకుంది. జాతీయ స్థాయిలో టాప్ 500 స్కూల్స్ ఆఫ్ ఇండియా అని వివిధ విభాగాల్లో స్కూల్స్ ని ఎన్నుకోగా బెస్ట్ అకాడమిక్ ఎక్సలెన్స్, బెస్ట్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్, బెస్ట్ కో కరిక్యులర్ యాక్టివిటీస్ అవార్డులకు ఎంపికైంది. హైదరాబాద్ లో అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో అవార్డు వ్యవస్థాపకుడు కాకాని బ్రహ్మ, జైన్ ఇంటర్నేషనల్ పాఠశాల సీఈఓ చంద్రశేఖర్ చేతుల మీదుగా గౌతమి మోడల్ స్కూల్ యాజమాన్యం అవార్డును అందుకున్నారు. Friends, this is Manaswini of 9th Olympiad. I am from Sri Gautami High School. I feel proud to be a part of this school as it is awarded one of the best 500 schools in India. I thank my parents for joining me in this school. I think the main reason for receiving this award is the hard work of our teachers and guidance of our principals. Finally, I would like to congratulate everybody. Thank you. This is Yogita from 9th Olympiad from Sri Gautami Model School. Today is the happiest moment for us because we awarded best school among top 500 schools in India. This is the best moment for us and we feel proud to be a part of this school and I thankful for my principal, teachers and parents and we awarded this best school in 4 categories. First is best excellence academic and excellence in sports, excellence in co-curricular activities, excellence in cultural and collaboration. Thank you. ఈరోజు 5వ తేదీ, 6వ తేదీ, 7వ తేదీలో బ్రెయిన్ ఫిట్ ద్వారా హైదరాబాద్లోని హైటెక్స్లో కొన్ని స్కూల్స్ని, భారతదేశంలోని కొన్ని స్కూల్స్ని బెస్ట్ స్కూల్స్గా ఎన్నుకొని అవార్డు ప్రదానం చేయడం జరిగింది. ఈ అవార్డు ప్రదానోత్సవం బ్రెయిన్ ఫిట్ మ్యాగజైన్ కాకాని బ్రహ్మం గారి ఆధ్వర్యంలో ఇవి చేయడం జరిగింది. అయితే ఇందులో తెలంగాణలో బెస్ట్ స్కూల్స్లో ఒక 4 విభాగాల్లో శ్రీ గౌతమి మోడల్ స్కూల్ భైంసా ఎన్నుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ నిన్న 6వ తేదీన జరిగిన ఈ అవార్డు ప్రధానోత్సవంలో నేను వ్యక్తిగతంగా ఈ అవార్డుని అందుకోవడం జరిగింది. అండ్ మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నాలు యాజ్ వీ వాంటెడ్ టు బి బెస్ట్ ఇన్ అకాడమిక్స్, యాజ్ వీ వాంటెడ్ టు బి బెస్ట్ ఇన్ స్పోర్ట్స్, ఇన్ కో కరిక్యులర్ యాక్టివిటీస్ అండ్ మొదలగు విభాగాలు మేము చేసిన ప్రయత్నం ఈరోజు సక్సెస్ అయ్యి మాకు ఒక గుర్తింపు ఇవ్వడము అండ్ ఇది మాకు చేసే పనిలో ఎంకరేజ్ చేసినట్టుగా అనిపిస్తుంది. అండ్ మా టీచర్స్ వాళ్ళు కష్టపడే విధానం అండ్ పేరెంట్స్ వాళ్ళు కోఆపరేట్ చేసే విధానం, పిల్లలు క్విక్ లెర్నింగ్ ఏదైతే ఉందో ఇవన్నీ వెరసి మా ఆలోచనలకి ఊతాన్నిచ్చి ఈరోజు మాకు ఈ అవార్డు తెచ్చిపెట్టింది అనేసి అనుకుంటున్నాం. అండ్ ఈ అవార్డు రావడం మాకు మా బాధ్యతని ఇంకా పెంచిందనేసి నేను అనుకుంటున్నాను. సో ఈ సందర్భంగా మా పేరెంట్స్కి, మా ఉపాధ్యాయులకి, సహకరించిన మా శ్రేయభిలాషులకి ధన్యవాదాలు తెలపడంతో పాటుగా బ్రెయిన్ ఫీడ్ మ్యాగజైన్ వారికి మా శ్రీ గౌతమి మోడల్ స్కూల్ భైంసా వారి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. సమాజంలోని కొత్త ధోరణులు, ఆధునిక విద్యా విధానాన్ని శ్రీ గౌతమి పాఠశాల ఆధ్వర్యంలో నిరంతరం నూతనమైనటువంటి కృత్యాధార పద్ధతితోటి బోధన కొనసాగిస్తూ దాంతోపాటుగా పాఠశాలలో
నిరంతరము కళలు, వారి యొక్క సృజనాత్మకత పలు అంశాలలో వెలికితీయడం కోసము ప్రతి వారము సహపాఠ్య కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ వాళ్ళలో ఉన్న ప్రతిభని బయటకు తీసుకురావడం కోసం నిరంతరం శ్రమిస్తూ ఉన్నాం. ఆ శ్రమించడంలో భాగంగా ఈనాడు మాకు జాతీయ స్థాయిలో 4 విభాగాల్లో అత్యుత్తమ పురస్కారాలు రావడం మాకు ఆనందదాయకంగా ఉంది. వీటి కోసము నిరంతరం ఉపాధ్యాయులు, దానికంటే ఎక్కువగా విద్యార్థులు శ్రమించి పాల్గొన్నారు. దానికి తోడుగా పాఠశాల యొక్క పోషకులు కూడా నిరంతర సహకారాలు అందించడం కారణంగా ఇంత గొప్ప విషయంగా అవార్డు అందుకోవడం మాకు గర్వకారణంగా ఉంది. ఇలాగే ఎల్లప్పుడూ అందరి సహాయ సహకారాలు ఉంటాయని భావిస్తున్నాను. ధన్యవాదాలు. కర్నూలు జిల్లా కోడమూరులో ఎమ్మెల్యే సుధాకర్ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా స్టోరేజ్ ట్యాంకు, సచివాలయం భవనం మరియు కల్వర్టుకు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఇన్ఛార్జ్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, కేడీసీపీ బ్యాంక్ చైర్మన్ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనసులో నమస్కారం చేసుకొని అక్షింతలు అక్కడ పెట్టేసి నమస్కారం చేసుకోండి సార్. లక్ష్మీం క్షీర సముద్రరాజనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూ అన్నకి చేసి అలవాటు బాగా ధూపోజం ప్రతిష్యతాం ఆవాయుధ సర్వదేవీ దేవతాభ్యర్మహాం ధూపమాగ్రాం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేంగ్రియం స్మరామి కాంతం ఆదిత్యవర్ణం తమదస్సువారే సర్వాణి రూపాణి విజిత్య ధీరః నామాని కృత్వా నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో టీఆర్ఎస్ ముఖ్య నేత రత్న ప్రభాకర్ రెడ్డి అంతిమయాత్రలో కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, కొల్లాపూర్ టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ముఖ్య నేత రత్న ప్రభాకర్ రెడ్డి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
కర్నూలు జిల్లా నంద్యాలలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ తనిఖీలో నంద్యాల ఆర్డీఓ ఆఫీసులో బ్రేక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. ఒక ప్రైవేటు వ్యక్తి ద్వారా 8,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా బ్రేక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారుల వలలో చిక్కాడు. కాగా అధికారులు ఇన్స్పెక్టర్ ని అదుపులోకి తీసుకుని సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ రోజు ఉదయం 11:40 నంద్యాల ఆర్టీఓ ఆఫీసులో ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఏజెంట్గా పనిచేస్తున్న నర్సింహులు 8,000 రూపాయలు ఫిర్యాదుదారుడైన కరీముల్లా భాష దగ్గర తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాము. ఈ ప్రైవేట్ ఏజెంట్ అయిన నర్సింహులు ఆర్టీఓ ఆఫీసు నంద్యాలలో పనిచేస్తున్న వి శ్రీనివాసరావు ఎంబీఐ ఆదేశాల మేరకు ఒక జీపు రెన్యువల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చేయడానికి 8,000 రూపాయలు లంచం డిమాండ్ చేసి ఆ లంచాన్ని ఈ ఏజెంట్ ద్వారా ఏజెంట్కి చెప్పి ఏజెంట్కి ఇమ్మని మన ఫిర్యాదుదారుడైన కరీముల్లా భాషకి చెప్తే అది ఇస్తుండగా మేము కాట్ రెడ్ హ్యాండెడ్ ఆ నర్సింహుల్ని తర్వాత ఎంబీఐ వి శ్రీనివాసరావుని కూడా మేము అదుపులో తీసుకున్నాము. తర్వాత ఏదైతే అఫిషియల్ డాక్యుమెంట్ ఉందో అంటే ఈ ఫిర్యాదుదారుడు అప్లై చేశాడు కదా రెన్యువల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ కూడా ఎంబీఐ దగ్గరే దొరికింది. ఇది కాకుండా ఎంబీఏ ఆఫీస్లో మేము సర్ప్రైజ్ చెక్ చేస్తే ఒక 18,000 రూపాయలు అడిషనల్ అమౌంట్ కూడా వచ్చింది. దానికి కూడా సపరేట్ కేసు నమోదు చేస్తాము. వీళ్ళిద్దరిని అదుపులో తీసుకున్నాము. ప్రొసీడింగ్స్ అనంతరం ఇద్దరిని అరెస్ట్ చేసి రేపు మార్నింగ్ ఏసీబీ కోర్టు అనంతపూర్ కర్నూలులో హాజరు పెడతాము. ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా, ప్రైవేటు వ్యక్తి ప్రైవేట్ ఏజెంటు ప్రభుత్వ ఎంప్లాయీ కాదు, మేము డబ్బులు తీసుకుంటే మేము ఏసీబీ చట్టపరిధిలో రాము అన్నది చాలా అపోహండి. ఎవరైతే ప్రభుత్వ అధికారుల ఆదేశాల మేరకు ఆ కరప్షన్లో ఇన్వాల్వ్ అవుతారో ఇండల్జ్ అవుతారో వారి ఆదేశాల మేరకు ఆ అవినీతి చేస్తారో వాళ్ళు ఏసీబీ పట్టుబడినప్పుడు వాళ్ళు కూడా మా ఏసీబీ చట్టంలోకే వస్తారండి. ఇది ప్రతి ఒక్క ప్రైవేటు వ్యక్తి తెలుసుకోవాల్సిన విషయం. ఈ నర్సింహులు అనే వ్యక్తి ప్రైవేట్ ఏజెంట్గా పెట్టుకొని వీళ్ళు వసూలు చేస్తున్నారు. ఆ నర్సింహులు అనుకున్నాడు నాకు ఏమవుతుందిలే అని. ఈ ఎంబీఏ శ్రీనివాసరావు గారు అనుకున్నారు ప్రైవేట్ వ్యక్తి కదా తీసుకుంది, నేను కాదు కదా తీసుకోలేదు ఆయన కదా అని. బట్ దీనికి లింక్ అనేది చట్టం లింక్ అనేది ఉంటుందండి, అది వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఇద్దరిని మేము అరెస్ట్ చేశాము. రేపు మార్నింగ్ ఏసీబీ కోర్టులో హాజరు పెడతాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. జగిత్యాలలో తాత్కాలికంగా విధులు నిర్వహించిన ఆర్టీసీ కార్మికుల సమావేశం. తమ సేవలను ప్రభుత్వం గుర్తించి ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని నిర్ణయం. యాదాద్రి భువనగిరి జిల్లాలో మందకృష్ణ మాదిగ ప్రెస్ మీట్. బడుగు వర్గాలపై ప్రభుత్వం వివక్ష చూపిస్తుందని ఆరోపణ. కర్నూలు జిల్లాలో పర్యటించిన ఎమ్మెల్యే సుధాకర్. అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ నిర్వహించిన ఎమ్మెల్యే. నంద్యాలలో సోదాలు చేపట్టిన ఏసీబీ అధికారులు. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఇన్స్పెక్టర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని న్యూస్ కోసం చూస్తూనే ఉండండి వీచీ న్యూస్.